స్టేషన్ బ్లాక్. సో ఏదైతే మనం చిట్కుల్లో అక్కడ చిట్కులు రాముడేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాం ఇప్పుడు. సో చూద్దాం, లోపలికి అయితే వచ్చేసిన వాళ్ళు. నేను పొద్దున బయలుదేరినా కానీ పొద్దున ఇంటి దగ్గర బ్లాక్ చేయలేదు. సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో అలా లోపలికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. నేను ఎప్పుడో 7 years బ్యాగ్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. సో లోపలికి అయితే అలా ఉండదు. అలా ఉంటే తీస్తా, ఎవరైనా ఫోటో వేస్తే అప్పుడు నేను కెమెరా పట్టుకొని తీస్తాను అంతే. అంతే గుడి. ఇంకా యాక్చువల్లీ ఇది ఒక్కటే ఉండేది, ఓన్లీ ఒక్కటే. దీని చుట్టూ కార్ ప్రొడక్షన్ అవన్నీ చేసేటోళ్ళము. పని ఇప్పుడు డెవలప్ చేసిండు బాగా. అండ్ మేము వచ్చింది కూడా కార్తీక మాసంలో వచ్చినాము. అండ్ వనభోజనాలకు వచ్చినాము. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వనభోజనాలకి అయితే అంటే అక్కడికి అయితే తింటాం. ప్లేస్ చూసుకోండి. గుడి ముందటైతే కెమెరా ఆలో అయితే చెప్పారు. సో అందుకని అయితే వీడియో అయితే తీయలేదు. అండ్ గుడి వెనకాలైతే ఉన్నారు అండ్ ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. సో అక్కడైతే కష్టపడి ఒక పిక్ అయితే తీసాను, అయితే పెట్టాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా అండ్ కోతులు ఇక్కడ చాలా ఉన్నాయి. సో అందుకని భయపడుతుంది తీస్తున్నా. సో ఇక్కడ మేమైతే చూడవచ్చు, చెట్లో కోతులు తిరుగుతూనే ఉన్నాయి. సో మా దగ్గర కూడా వచ్చింది దీపం పెడుతుంటే వాళ్ళ ప్రసాదం ఎత్తుకుపోయింది ఆ కోతి. అండ్ ఎవరి థింగ్స్ వాళ్ళైతే జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఏమైనా థింగ్స్ ఉంటే మీ చేతిలో మీరే పట్టుకోండి. అండ్ ఎక్కడ పెట్టొద్దు, పెట్టుకుంటే అవి తీసుకెళ్ళిపోతాయి. సో అక్కడ కుంకుమార్చన అయితే జరుగుతుంది. అండ్ ఈ కుంకుమార్చన వేరు అండ్ ఈ గుడి కుంకుమార్చన వేరు. మొత్తం అన్ని దీపాలు దాంట్లో పెట్టేసరికి అట్లా మంట అయిపోయింది మొత్తం. సో గుడి ఇక్కడ టెంపుల్. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు మనము. అయితే ఈ చీరలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఈ టెంపుల్ అయితే ఇట్లయితే కడదాం అనుకుంటున్నాం వాళ్ళు. ఇప్పుడు గుడి నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏముందో కదా లేదు ఇక్కడ ఎక్కడ పోతుంది బాగా దూరం తీసుకున్నావు కదా. సో ఇప్పుడు ప్లేస్ అయితే కాల్ తినడానికి. అండ్ మీకైతే గుడి అయితే చూపిస్తా. సో ఈ టెంపుల్ అండ్ దీనికైతే 3 exits 4 exits అవుతున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ అదొకటి అటొకటి, అది వెనకాల ఇంకొకటి అయితే ఉంటుంది. సో ఇంకా దీనైతే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇంకా నో పార్కింగ్ ఏరియా అని అయితే చెప్పారు అక్కడ బోర్డు. కానీ అక్కడ వెనకాల కార్ అవుతుంది. ఒకసారి బయటకి అయితే మీకు చూపిస్తాం బయట నుంచి. అండ్ అక్కడైతే కాలు అయితే కడుపుని ఇక్కడైతే చెప్పులు ఇప్పుడు ఉన్నాయి. అయితే బయట నుంచి అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఒకసారి లోపల మళ్ళీ అంటే బాగా పోయి వచ్చినా కానీ మళ్ళీ చూపిస్తున్నాం మీకు. చాలా హైట్ అవుతుంది డోర్స్ కానీ ఇవన్నీ అయితే. ఇటు పైకి ఎటు పోతుందో తెలియదు కానీ ఇవైతే చాలా హైట్ అవుతుంది. మీకు వీడియో తెలియదు కానీ ఈ డోర్ మినిమం హైట్ అయితే బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఖాళీ స్పేస్ అయితే ఉంటుంది. స్పేస్ అదంతా రోడ్, మెయిన్ రోడ్ అదంతా. మీకు అక్కడ వచ్చేసి నది అవుతుంది, ఏం నదో తెలియట్లే. సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మీకు చెప్తా ఏం నదో. అదే గుడి ఉంది. అండ్ ఇది వచ్చేసి మంజీరా డ్యామ్. నీళ్ళు చల్లుకుందాం వచ్చినాం కానీ చల్లుకోవట్లే. ఇక్కడ మేకలు అన్నీ అవుతున్నాయి. మంజీరా డ్యామ్ వచ్చేసి ఇదే మన హైదరాబాద్కి అయితే వస్తుంది ఈ నీళ్ళన్నీ. ఇవన్నీ నిన్ననే పుట్టినాయి అనమాట, 1 day బేబీస్. ఇటు ముద్దుకున్నాడు మంచిగా. ఇంటికి తీసుకోదామంటే ఒప్పుకోరు. నేను ఎత్తుకున్న ఫోటో ఒకటి ఉంది, అయితే మీకు ఇక్కడ ఇస్తున్నా. కోపం వస్తుందారా. వచ్చేసి గుడికి రైట్ సైడ్ అండ్ ఇక్కడైతే వడ్లు అవుతున్నాయి.
వచ్చేసి పూజలో రూమ్స్ అండ్ ఇది వచ్చేసి వెనక గేట్ అంటే లెఫ్ట్ సైడ్ గేట్ ఇది వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గోశాల అండ్ గోడైతే మేతకైతే వినాయి. అండ్ అక్కడ ఒక్కటి కూడా అయితే రూమ్ అవుతుంది. పూజల రూమ్స్ అన్నీ ఇక్కడ అయితే వడ్లు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. సెట్ కింద బాగానే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. భోజనం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మేము వచ్చేసి ఏడుపాయలు అయితే వెళ్తున్నాం. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ గుడ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 నుంచి అండ్ మధ్యాహ్నం 2 దాకా అండ్ సాయంత్రం మళ్ళీ 6కి తెరుస్తారు, 8కి అయితే క్లోజ్ చేస్తారు. ఎప్పుడైనా అప్పుడు రావచ్చు. సో నెక్స్ట్ వ్లాగ్లో ఏడుపాయలు అయితే వెళ్తున్నాం, దాంట్లో అయితే కలుసుకున్నాం.